నమస్కారం. ఎంతవరకు మా వీడియోస్ అన్నింటిలో కూడా ఆదరిస్తున్నారు మీ అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే స్క్వేర్ రూట్ ట్రిక్స్. మరి స్క్వేర్ రూట్ ట్రిక్స్ అలాగే క్యూబ్ రూట్ ట్రిక్స్ కూడా ఈరోజు మీతో డిస్కస్ చేయాలని ఆశపడుతున్నాను. మరి ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ ట్రిక్స్ ని ఎంత పెద్ద నెంబర్ అయినా సరే ఈజీగా తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చిన్న బేసిక్స్ కొన్ని తెలుసుకోవాలి. వాటి గురించి మనం తెలుసుకుంటే స్క్వేర్ రూట్స్ చాలా ఈజీగా అయిపోద్ది. 1 or 2 minutes కాదు, జస్ట్ 5 to 10 seconds లో మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఇవి నంబర్ సిస్టమ్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఇది గ్యారంటీగా దీని నుంచి మార్క్ అయితే పక్కా వస్తుంది. ఒకసారి చూడండి, ఇవన్నీ మీకు తెలిసినవే. 1 ones are అంటే ఓన్లీ యూనిట్స్ ప్లేస్ మాత్రమే, అంటే ఒకట్ల స్థానంలో ఏముంటుందో అది మాత్రమే తీసుకోండి, ఇంకేం వద్దు. ఒకట్ల స్థానం మాత్రమే చూడండి, ఒకట్ల స్థానంలో ఏముందో అది మాత్రమే మైండ్ లో పెట్టుకోండి. 1 ones are 1, 2 twos are 4, 3 threes are 9, 4 fours are 16 అంటే మనం తీసుకోవాల్సిన ఓన్లీ 6. 5 fives are 25 అంటే ఓన్లీ 5 తీసుకోండి. 6 6s are 36 అంటే ఓన్లీ వన్స్ ప్లేస్ మనం చూడాలి కాబట్టి 6. 7 7s are 49 అంటే ఓన్లీ 9 తీసుకోండి. 8 8s are 64 అంటే ఓన్లీ 4 తీసుకోండి. 9 9s are 81 1 తీసుకోండి. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ఒకట్ల స్థానంలో ఓన్లీ 1 వచ్చే పాసిబిలిటీ ఉన్న నెంబర్స్ ఏంటి అంటే ఒకసారి చూద్దాం. 1 1s are వస్తుంది, అలాగే 9 9s are వస్తుంది. అంటే ఒకట్ల స్థానంలో 1 వచ్చే పాసిబిలిటీ ఉన్న నెంబర్స్ ఏంటంటే 1 and 9, 1 and 9. అలాగే ఒకట్ల స్థానంలో 4 వచ్చే పాసిబిలిటీస్ ఉన్న నెంబర్స్ 2 2s are 4 and 8 8s are 64. అంటే ఒకట్ల స్థానంలో 4 వచ్చే పాసిబిలిటీస్ ఉన్న నెంబర్స్ రెండు ఉన్నాయి, 2 and 4, 2 and 4. ఒకట్ల స్థానంలో 9 వచ్చే పాసిబిలిటీస్ ఉన్న నెంబర్ 3 and 7, 3 and 7. అలా ఒకట్ల స్థానంలో 6 వచ్చే పాసిబిలిటీస్ ఉన్న నెంబర్స్ రెండు ఉన్నాయి, అవి 4 and 6. అంటే 4 4 16, అలాగే 6 6 36. అంటే ఒకట్ల స్థానంలో 6 వచ్చే పాసిబిలిటీస్ ఉన్న నెంబర్స్ 4 and 6. అండ్ ఒకట్ల స్థానంలో 5 వచ్చే పాసిబిలిటీ ఉన్న ఒకే ఒక నెంబర్ 5. మరి దీని గురించి ఒకసారి మళ్ళీ చూస్తే ఒకట్ల స్థానంలో 1 వచ్చే పాసిబిలిటీ ఉన్న నెంబర్స్ ఏంటంటే 1 and 9. ఒకట్ల స్థానంలో 4 వచ్చే పాసిబిలిటీస్ ఉన్న నెంబర్ 2 and 8. ఒకట్ల స్థానంలో 9 వచ్చే పాసిబిలిటీస్ ఉన్న నెంబర్ 3 and 7. ఒకట్ల స్థానంలో 6 వచ్చే నెంబర్ 4 and 6. ఒకట్ల స్థానంలో 5 వచ్చే ఏకైక నెంబర్ 5. అంటే ఈ విధంగా మనం ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇంకా ఇవేంటి అని ఒకసారి మనం చూస్తే ఇది సింపుల్ ట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 75 సార్ ఎంత, 85 సార్ ఎంత, 95 సార్ ఎంత, ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఈ ట్రిక్స్ మనం తెలుసుకుంటే చాలా ఈజీగా ఈ స్క్వేర్ రూట్స్ కి ఎంత హెల్ప్ఫుల్ అవుతుందో ఒకసారి మనం చూడొచ్చు. 5 5 స్క్వేర్ వాల్యూ మనందరికీ తెలిసిందే 25. సింపుల్ గా చేస్తాం, రైట్. మరి దీన్ని చూడండి, ఇక్కడ అన్ని 5 స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి 25 అనేది అన్నిట్లోని కూడా కామన్ గా ఉంటుంది. 25 అనేది అన్నింట్లోని కామన్ గా ఉంటుంది. మరి ఇప్పుడు ఈ రిమైనింగ్ ప్లేస్ చూడండి, 15 స్క్వేర్ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 10th ప్లేస్ లో ఉన్న నెంబర్ 1 ఉంది. 1 తర్వాత వచ్చే నెంబర్ అంతా 2. 1 2s are ఎంత 2. అంటే 15 స్క్వేర్ వాల్యూ ఎంత అయినట్టు 225. మరి 2 తర్వాత వచ్చే నెంబర్ అంతా 3. 2 3s are 6. అంటే 25 స్క్వేర్ వాల్యూ 625. 3 తర్వాత వచ్చే నెంబర్ ఎంత 4. 3 4s are 12. 12 అంటే 35 స్క్వేర్ వాల్యూ ఎంత 1225. 4 తర్వాత వచ్చే నెంబర్ 5. 4 5s are 20. అంటే 45 స్క్వేర్ వాల్యూ 2025. నెక్స్ట్ 55 స్క్వేర్ వాల్యూ అంటే 5 తర్వాత వచ్చే నెంబర్ 6. 5 6s are 30. అంటే 3025. 65 స్క్వేర్ వాల్యూ 6 తర్వాత వచ్చే నెంబర్ 7. అంటే 6 7s are 42. అంటే 4225. అంటే 4225. నెక్స్ట్ 75 స్క్వేర్ 7 తర్వాత వచ్చే నెంబర్ 8. అంటే 7 8s are 56. 25 5625. నెక్స్ట్ 85 స్క్వేర్ వాల్యూ 8 తర్వాత వచ్చే నెంబర్ 8 9s are 72. 5 స్క్వేర్ అంటే 25 7225. నెక్స్ట్ 95 స్క్వేర్ వాల్యూ 9 తర్వాత వచ్చే నెంబర్ 10. 9 10s are 90. 9025. 95 స్క్వేర్ వాల్యూ 9025. మరి 105 స్క్వేర్ కూడా అవుతుంది. 10 తర్వాత వచ్చే నెంబర్ అంతా 11. 10 11s are ఎంత 110. 11025. నెక్స్ట్ 115 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే
11 తర్వాత వచ్చే నెంబర్ 12. మరి 11 12 సార్ ఎంత 132. 132 25 అంటే 13225. ఇలా మనం ఎంతవరకు అయినా సరే ఈజీగా ఈ షార్ట్ కట్ ట్రిక్ తోటి, సింపుల్ ట్రిక్ తో మనం ఎంతైనా రాసుకోవచ్చు. సార్ దీనికి మన స్క్వేర్ రూట్స్ కి ఏంటి సంబంధం ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ స్క్వేర్ రూట్స్ అంటే ఫస్ట్ ఒకట్ల స్థానంలో ఏ నెంబర్ ఉందో దానికి అనుగుణంగా ఈ నెంబర్స్ రాసుకోవాలి. ఒకట్ల స్థానంలో 4 వచ్చింది. మరి 4 ఉంది కాబట్టి ఇందులో 4 వచ్చే పాసిబిలిటీస్ ఉన్న నెంబర్స్ ఏంటి? 2 and 8. 2 and 8. అంటే ఇప్పుడు వచ్చే ఆన్సర్ లో మనకి ఆప్షన్స్ ఇస్తారు కదా, ఆప్షన్స్ లో అక్కడ 2 and 8 రెండు కూడా ఇస్తూ ఉంటాడు. మరి ఇందులో మనం పర్ఫెక్ట్ వాల్యూ తెలుసుకోవాలి కాబట్టి చూద్దాం. స్క్వేర్ రూట్ అడిగినప్పుడు నెక్స్ట్ వెంటనే వచ్చే నెంబర్ ని విడిచిపెట్టియాలి. 2 అనే దాన్ని ఏం చేసాం, విడిచిపెట్టేసాం. ఇంకా రిమైనింగ్ నెంబర్ ఎంత ఉంది? 475 ఉంది. రైట్, 475 ఉంది. అంటే ఇప్పుడు ఈ 475 కి దగ్గరలో వచ్చే స్క్వేర్స్ మనకు కావాలి. 475 కి దగ్గరలో వచ్చే స్క్వేర్స్ ఎంత ఉంటాయి? ఎగ్జాంపుల్ 21 సార్ 441. మరి 22 సార్ ఎంత అంటే మనకి 475 అనగానే మనకి కామన్ గా గుర్తొచ్చే 20 సార్ 400 అది మనకు తెలుసు. 21 సార్ 441 అది కూడా మనకు తెలుసు. 22 into 22 ఒకసారి చేయండి. 22 సార్ 44 48 ఎక్కువైపోతుందిగా. అంటే ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి? 21 తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి? 21 స్క్వేర్. అంటే 21 సార్ ఎంత అవుతుంది మనకి? 21 సార్ ఎంత అవుతుంది? 441 అవుతుంది. అందుకని అంటే దీనికంటే తక్కువ నెంబర్ తీసుకోవాలి కానీ ఎక్కువ నెంబర్ తీసుకోకూడదు. ఇప్పుడు 21 తీసుకున్నాం. ఇప్పుడు ఆన్సర్ 2112 అవ్వచ్చు లేదా 218 అవ్వచ్చు. ఇప్పుడు మరి ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వచ్చు ఆన్సర్. అందుకని ఇప్పుడు మనం ఏం తీసుకోవాలంటే, ఎందుకు రెండిట్లో ఏదో ఒకదాన్ని ఇంటూ చేసేయండి అయిపోద్ది. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ 218 అనుకోండి ఆన్సర్. అనుకుందాం 218 అనుకుంటే 218 into 218 ఒకసారి చూడండి. 8 8 సార్ 64, 8 1 సార్ 14, 8 2 సార్ 17. నెక్స్ట్ 8 1 2. నెక్స్ట్ 436, 436, 4 2 15 7 4 అంటే 47524 వచ్చింది ఆన్సర్. అంటే రెండట్లు ఏదో ఒకదాన్ని మనం చెక్ చేసుకుంటే ఇన్ కేసు ఇది ఆన్సర్ రాలేదనుకోండి అప్పుడు నెక్స్ట్ ది ఆన్సర్. ఇన్ కేసు ఇది ఆన్సర్ రాకపోతే ఆ నెక్స్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే రెండిట్లో ఏదో ఒకదాన్ని చెక్ చేసుకుంటే మనకు ఆన్సర్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏంటి? √47,524 ని ఏమనుకోవచ్చు మనం? 218 ఈజ్ ద ఆన్సర్. సేమ్ ఇది కూడా అంతే. నేను మీకు చిన్న నెంబర్లు చెప్పేసి ఈజీ అని చెప్పచ్చు, కానీ నేను పెద్ద నెంబర్లు ఎందుకు తీసుకున్నానంటే పెద్ద నెంబర్స్ ఎంత పెద్ద నెంబర్ అయినా వర్కౌట్ అవుతుందని తెలియచేయడం కోసం పెద్ద నెంబర్ తీసుకున్నాం. నెక్స్ట్ నెంబర్ చూడండి, 1 అనే నెంబర్ తీసుకున్నాం. ఇక్కడ 1 ప్లస్ 1 అనేది 1. 1కి వచ్చే పాసిబిలిటీస్ ఏంటి? 1 and 9 అంటే 1 రావచ్చు 9 రావచ్చు. నెక్స్ట్ నెంబర్ ఏం చెప్పాను? విడిచిపెట్టమని చెప్పా. ఇంకా 320కి దగ్గరలో వచ్చే నెంబర్ ఎంత? 18 సార్ అంటే 324 ఎక్కువైపోతుంది. 17 సార్ అంటే 289 అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం తీసుకోవచ్చు అంటే 320కి దగ్గరలో ఉన్న స్క్వేర్ రూట్ ని తీసుకోవాలి. అంటే 320 దగ్గరలో ఉన్న స్క్వేర్ రూట్ 17. మరి 17 అంటే ఇప్పుడు ఆన్సర్ 171 అవ్వచ్చు 179 అవ్వచ్చు. రెండిట్లో ఏదో ఒక దాన్ని చేస్తే ఆన్సర్ మనకు వచ్చేస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ రెండిట్లో ఏం చేద్దాం? 171 చేద్దాం. 171 into 171 అంటే యాక్చువల్గా ఇది చేస్తే ఆన్సర్ అయిపోద్ది, కానీ అది నాకు తెలుసు, మీకు తెలియాలి కాబట్టి ఇది ఎందుకు చేయకూడదు అనేది ఒకసారి చూద్దాం. ముందు 1 టేబుల్లో చూద్దాం. 171 1 171. 7 టేబుల్ 7 1 7, 7 7 49, 7 1 7 plus 4 11. ఇంకా 1 ఉంది కదా. 1 7 1 1 14 12 9 2 29241 వచ్చింది. అంటే తక్కువ కదా వచ్చింది. అంటే ఆన్సర్ 171 కాదు 179 ఆన్సర్ అవుతుంది. సార్ 179 నిజంగా అవుతుందా? ఏమో అవ్వకపోవచ్చేమో కదా అని మీ డౌట్ ఉంటే చేసేద్దాం. 179 into 179, 9 9 81, 9 7 63 plus 8 71, 9 1 9 plus 7 16. నెక్స్ట్
17 టేబుల్ మీకు వచ్చి అనుకోండి, డైరెక్ట్ గా 17 టేబుల్ వేసేయచ్చు. లేదు 7 1 చేసుకుంటే 7 1 చేసుకోండి. 7 9s are 63, 7 7s are 49 plus 6 55, 7 1 is 7 12. Next 179, 179, 1 1 plus 3 4, 15 20, 20 9 11 12 3 32041 వచ్చిందిగా. అంటే ఆన్సర్ ఏంటి? దీని ఆన్సర్ 179 ఇస్ ద ఆన్సర్. అంటే ఈ ట్రిక్ తోటి మనం చేయొచ్చు. ఇది ఒకసారి చూద్దాం. వన్స్ ప్లేస్ లో ఏముంది? 6. 6 వచ్చే పాసిబిలిటీస్ ఏంటి? 4 and 6. 4 and 6. నెక్స్ట్ నెంబర్ ఏం చెప్పాను? వదిలిమని చెప్పాను. మిగిలింది ఎంత? 2. మరి 2 అంటే 2కి దగ్గరలో వచ్చే నియరెస్ట్ స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 1. ఎందుకంటే 1 1s are 1 కదా, 1 1s are 1, 2 2s are 4. ఎక్కువైపోతుంది 2 కంటే తక్కువ ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు. అంటే 1 1s are 1. అంటే ఇప్పుడు ఆన్సర్ 14 అవ్వచ్చు, 16 అవ్వచ్చు. మరి ఆన్సర్ ఇందులో ఏం తీసుకోవచ్చు? 14 16 అంటే రెండిట్లో ఏదో ఒక దాన్ని ఇంటూ చేస్తే ఒకటి కాకపోతే ఇంకోటి ఏదో ఆన్సర్ అవుతుంది. ఇలా కాకుండా ఈ రెండిట్లకి మనకి నియరెస్ట్ వాల్యూస్ 15 స్క్వేర్ తెలుసు కదా, 14 కి 16 కి. లేదంటే 15 స్క్వేర్ అనేది మిడిల్ టర్మ్ కాబట్టి 15 స్క్వేర్ వాల్యూ అంతా మనకి 225 తెలుసు. 15 స్క్వేర్ వాల్యూ 225 అయితే 14 స్క్వేర్ వాల్యూ ఇంకా తక్కువ అవుతుంది కదా, కానీ ఇక్కడ ఉన్నది 256 కదా. అందుకే మనం ఏం తీసుకోవాలా? 16 స్క్వేర్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి చూసుకోండి, 16 సార్ అదే ఆన్సర్ అవుతుంది. 16 6 are 96, 16 1 16 plus 9 25, 256. మీ అందరికీ స్క్వేర్ రూట్ ట్రిక్ అనేది అర్థమైంది అనుకుంటాను. మీ అందరికి అర్థమైతే నేను ఇప్పుడు ఇచ్చే నెంబర్ని ఒకసారి మీరు స్క్వేర్ రూట్ చేసి పెట్టండి. నేను నెంబర్ ఇప్పుడు ఇస్తాను కదా, అది కామెంట్ సెక్షన్ లో మీ అందరూ కూడా పెట్టాలి. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ టాపిక్ ఏంటంటే మనకి స్క్వేర్ రూట్స్ కాబట్టి ఒక నెంబర్ ఇస్తానో చూసుకోండి. 1/444 రూట్ ఓవర్ 1/444 ఆన్సర్ చేసి కామెంట్ సెక్షన్ లో మీరు పోస్ట్ చేయండి. ఈ ట్రిక్ మీ అందరికి అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియో మీకు క్యూబ్ రూట్ గురించి కూడా వివరిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.